తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి సర్వం సిద్ధమైంది. ఈ అర్ధరాత్రి నుంచి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించనున్నారు. అర్ధరాత్రి నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతాయి. అర్ధరాత్రి 12 గంటలకు ఉత్తర ద్వారం తెరిచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత 1:30 ఉత్తర ద్వారం నుంచి దర్శనాలు ప్రారంభమవుతాయి. 16 రకాల వంటకాలతో భక్తులకు అన్నప్రసాదాలు సిద్ధం చేశారు. తొలి 3 రోజులు టోకెన్లు పొందిన భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతిస్తారు. ఏఐ సహాయంతో భక్తులకు సమాచారం, భద్రత, నియంత్రణ ఏర్పాటు చేశారు. మొత్తం 10 రోజుల పాటు 7.5 లక్షల మందికి తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేశామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. వెంగమామ అన్నదాన సత్రంతో పాటు తిరుమల ప్రధాన కూడలలో నిరంతరం అన్నప్రసాద వితరణ చేస్తామన్నారు. 8 లక్షల లడ్డూలు అందుబాటులో ఉంచామని బిఆర్ నాయుడు తెలిపారు. సుమారు 24 లక్షల మంది అప్లై చేసుకున్నారు. అందులో మనం 1.8 lakhs 1.9 lakhs వరకు మనం డిప్ ద్వారా టోకన్లు ఇచ్చాం. ఆ వాళ్ళకు కూడా స్లాట్స్ ఇచ్చాం. ఇవి పలానా టైం రండి, పలానా టైం. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ టోకన్స్ ఉన్న వాళ్ళకు మాత్రమే మనం దర్శనం కల్పించడం జరుగుతుందని చెప్పేసి ప్రచార మాధ్యమాల ద్వారా వేరే ఇతర సోషల్ మీడియా కానీ ఏదైనా కానీ వాళ్ళ ద్వారా భక్తులకు అందరికి కూడా మనం చేరవేయడం జరిగింది ఈ వారం. కాబట్టి ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఇబ్బందులు ఏమి లేవు. చాలా బ్రహ్మాండంగా జరుగుతున్న ఏర్పాట్లన్నీ కూడా పూర్తి అయిపోయినాయి. రాత్రి 12:30కి వైకుంఠ ద్వారం తీయబడుతుంది. 1 గంట నుంచి 1:30 నుంచి భక్తులకి దర్శనం ఇస్తున్నాము. అదేవిధంగా 4:30-5 గంటల నుంచి మరి అందరికీ ఎవరైతే కూపన్లు ఉన్నాయో వాళ్ళందరూ కూడా దర్శనం కల్పించడం జరుగుతుంది. జనవరి 1వ తారీఖు వచ్చింది. అది కూడా కొంత మనకి రద్దీ ఎక్కువ. చాలా మంది భక్తులు జనవరి 1వ తారీఖున దర్శనం కావాలనేటువంటిది చాలా పెద్ద ఎత్తున డిమాండ్. మళ్ళీ వైకుంఠ ఏకాదశి ఇవన్నీ కలిసి వచ్చినాయి కాబట్టి కొంత రద్దీ ఉండొచ్చు. 2వ తారీఖు నుంచి ఫ్రీగానే అయిపోతుంది. ప్రసాదాలు, అన్న ప్రసాదాలు కూడా, కానీ లడ్డు ప్రసాదం కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. అన్ని చర్యలు తీసుకున్నాం దానికి.